నేటి ధ్యాన వాక్యము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నారు. మనము ఆ యేసుక్రీస్తు ద్వారా సమాధానపరచబడిన మనము ఇప్పుడు ఆయన రక్షణలో ఉన్నాము, ఆయన కృపలో ఉన్నాము. ఆయన తన ప్రేమను వెల్లడిపరుచున్నారు. అది నిరంతరము జరిగే ప్రక్రియ. మనం పాపంలో పడి ఉన్నప్పుడు తన ప్రేమను వెల్లడిపరిచారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన రక్షణలో మనల్ని వెల్లడిపరుస్తున్నారు. రాబోయే కాలంలో కూడా ఆయన మన నిరీక్షణలో వెల్లడిపరుస్తారు. ఆయన ప్రేమ నిరంతరము ఉండే ప్రక్రియ. ఆయన ప్రేమ షరతులు లేని ప్రేమ. ఆ ప్రేమ మన యొక్క అత్యున్నతమైన క్షేమాన్ని కోరుకుంటుంది. ఆయన యొక్క ప్రేమ ఎంత అంటే ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. కుమ్మరించబడుట అంటే చాలినంత కంటే ఎక్కువ పొర్లి పారడం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 8 వరకు ఇలా చెప్తారు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నారు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయారు. ఈ చనిపోవడంలోనే ఆయన ప్రేమ వెల్లడి అవుతుంది. అయితే నీతిమంతుని కొరకు చనిపోవడము అరుదు. అలాగే మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చు. అయితే మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయారు. ఎంతటి ఆశ్చర్యకరమైన ప్రేమ కదండి. గల్తీలకు రాసిన పత్రిక 2:20లో ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన్ను తాను అర్పించుకున్నారు. ఆశ్చర్యకరమైన ఆయన ప్రేమను మనము అనుభవించినప్పుడు ఆ ప్రేమను అందరితో పంచుకోవాలి. ఏం జరిగినా సరే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే సత్యము మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ సత్యాన్నే మనం అందరికీ కూడా వెల్లడిపరచాలి. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 4:10లో మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా తన కుమారుని పంపించడంలో ఆయన ప్రేమ వెల్లడి అవుతున్నది అంటారు. దేవుని ప్రేమ మానవ ప్రేమకు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణగా ఒక ఆయన తన తల్లిని ప్రేమిస్తున్నాను అని అంటారు. ఎందుకు అంటే ఆమె నా ఎడల ఎంతో దయగా ప్రేమ కలిగి ఉంటుంది. ఆమె నన్ను ప్రేమిస్తూ నా అవసరతలన్నీ తీరుస్తుంది, నా కొరకు ఎంతో త్యాగం చేసింది అని. అందుకే ఆమెను నేను ప్రేమిస్తున్నాను అని. అతను ఆమెను ప్రేమించడానికి ఇవన్నీ కారణాలు. అదే దానికి భిన్నంగా మనం చూసుకుంటే ఆమె నన్ను అసలు పట్టించుకోలేదు, ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అయినా సరే ఆమెను నేను ప్రేమిస్తున్నాను. కానీ అలాంటి తల్లిని నేను ఎందుకు ప్రేమిస్తున్నానో నాకు తెలుసుకోవడం కష్టంగానే ఉంది అని అంటారు. అవును, ఆమె అన్నీ చేసినప్పుడు ఆమెను ప్రేమించడము సహజమే. ఆమె ఏమీ చేయకపోయినా ఆమెను ప్రేమించడము అదే నిజమైన అసలైన ప్రేమ అని చెప్పుకోవచ్చు కదా. అలాగే దేవుడు కూడా మనం భక్తిహీనులుగా, పాపులుగా, శత్రువులుగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. కొన్ని సంవత్సరాల క్రితము రష్యాలో జరిగిన ఒక గొరిల్లా యుద్ధంలో ఒక సమస్య వచ్చింది. అక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఆ దొంగను కనిపెట్టి అతనికి 40 కొరడా దెబ్బలు విధించాలి అని ఆ యొక్క దళాధిపతి ఆజ్ఞ. ఒకరోజు దొంగ బయటపడింది. ఆ దొంగ ఎవరో కాదు, ఆ దళాధిపతికి కుమార్తె. ఆమె వైపు చూస్తుంటే అతని హృదయము మెలితిరిగిపోతుంది. కన్నీటితో ఆమెను చూశాడు. శిక్ష వేసినవాడు అతనే, అమలు చేసే బాధ్యత కూడా అతనిదే. చట్టం ముందు అందరూ సమానులే. వేసిన శిక్షను వెనక్కి తీసుకోవడం జరగదు. అలా ఆలోచిస్తుంటే తన కుమార్తె మీద మమకారం ఒకవైపు, చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు. తన కుమార్తెను చేతులు కట్టి ఆయన ముందు నిలబెట్టారు. కొరడా దెబ్బలు 1, 2 ఆమెను తాకుతున్నాయి. ఒక్కసారిగా దెబ్బలు ఆపమని అరిచాడు. ఆమె కట్లు విప్పమన్నాడు. ఆమెను పక్కకు జరిపి ఆ దెబ్బలు తన్ను కొట్టమన్నాడు.
ఆ దెబ్బలన్నీ అతను అనుభవించాడు. ఇక్కడ అతడు దళాధిపతి కనుక ఆ దెబ్బలు తినమని ఎవరికో ఒక సైనికుడికి చెప్పవచ్చు. కానీ అది అన్యాయమే కదా. తన కుమార్తె స్థానంలో తానే స్వయంగా ఆ దెబ్బలను తిన్నాడు. అతడు అన్యాయంగా ప్రవర్తించాడని ఎవరూ అనలేరు. యేసుక్రీస్తు వారు కూడా అలాగే తనంతట తాను మన పాపముల నిమిత్తము బలియాగం అయ్యారు. ఈ విధంగా దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచారు. ఆయన మన కోసమే మరణించారు అనే సత్యము మనల్ని కదిలిస్తుందా? ఆయన అనంతమైన ప్రేమ, అవధుల్లేని ప్రేమ మన హృదయాల్ని కదిలిస్తుందా? మన జీవితంలో ఉన్న పాపపు డాగులను తుడిచివేసుకొని పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఆయన ప్రేమ మనల్ని నడిపిస్తుందా? ఆయన ప్రేమ, ఆయన ముందు ప్రణమిల్లి మన జీవితమంతా ఆయన పాదాల దగ్గర గడపడానికి మన మనస్సును ప్రేరేపిస్తుందా? ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఆయన ఎలా ఆలోచిస్తారో, ఆయన వేటిని ప్రేమిస్తారో, వేటిని ద్వేషిస్తారో తెలుసుకొని ఆయన ఉన్నత విలువలను పాటిస్తాము. అందుకే కీర్తనలు 97:10లో యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి అని లేఖనం ఉంటుంది. ఆయన ప్రేమను మనం నిజంగా అనుభవిస్తే మనంతట మనమే ఆయనకు లోబడిపోతాం. ఈ లోబడడం ద్వారా మనకు అద్భుతమైన భవిష్యత్తును సొంతం చేసుకుంటాము. అలాంటి కృపను దేవుడు దయచేయునుగాక. ఆమేన్.